హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్జస్ వ్లాగ్. మీ స్కూల్కి వెళ్ళే కిడ్స్కి అండ్ ఆఫీస్కి వెళ్ళే మీ హస్బెండ్స్కి స్నాక్స్ ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్నారా? నేనైతే ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. అదేంటంటే జొన్న అటుకులు. ఇది హెల్దీ అండ్ మీ కిడ్స్కి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మా కిడ్స్కి ఎప్పుడైనా ఇలా చేసి పెడితే ఎంత అంటే అంత ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి. ఫస్ట్ స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని, గిన్నె వేడెక్కిన తర్వాత మనం దీంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పీనట్ వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ చల్లమిరపకాయలు అండి. నేనైతే ఎండుమిర్చికి బదులు చల్లమిరపకాయలు వేసుకుంటున్నాను. చల్లమిరపకాయలు అంటే మేము ఈ దొడ్డు మిర్చిని మజ్జిగలో నానబెట్టేసి ఎండబెట్టేసి ఇవి రైస్లోకి రోస్ట్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. రైస్లోకైనా లేదంటే ఇలా అటుకులు పోపు పెట్టుకున్నప్పుడైనా సరే, పులిహోర చేసుకున్నప్పుడైనా సరే ఇవి దాంట్లో యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ మీకు ఆ రెసిపీ కావాలంటే నేను మళ్ళీ ఒక వీడియోలో మీకు చేసి చూపిస్తాను. నెక్స్ట్ కరివేపాకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ గార్లిక్ పేస్ట్. దీనిలోకి అల్లం వెల్లుల్లి కన్నా గార్లిక్ వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ సాల్ట్ యాజ్ పర్ టేస్ట్. నెక్స్ట్ టర్మరిక్. మిక్స్ ఇట్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా అటుకులు యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అటుకులు వేసిన తర్వాత దీనికి సాల్ట్ కొంచెం తక్కువే పడుతుందండి, ఎందుకంటే ఇవి కొంచెం అటుకులు తింటుంటే కొంచెం ఉప్పుగానే ఉంటాయి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.